శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మాకం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామిని సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షిని పద్మకేసరవందిని భారతి పూర్ణేందు బింబానన గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. Chinese, attention, national song. Chinese, attention, play. All Indians, sir. My brothers and sisters. I love my country. Teachers, learners, respect, treat everyone with courtesy. To my country, and my people, with my devotion. There will be a prosperous, a long life, my happiness. Chinese, attention, today's thought of the day. టైమ్ ఈస్ గుడ్. కాలం చాలా విలువైనది. థ్యాంక్ యూ. My name is Ansika. I study IK2. Today right. Are you sleeping? Are you sleeping? Better jump. Better jump. Morning bells are ringing. Morning bells are ringing. Ding dang dong. Ding dang dong. Thank you. Today పోవా దశాబండల వచ్చింది. బొమ్మల కడుగు తెచ్చింది. నవగాంతులను ఇచ్చింది. కోరికలన్నీ తీర్చింది. రంజాన్ పండుగ వచ్చింది. ఉపవాస దీక్షలు తెచ్చింది. హిందూ ముస్లిం బాయి బాయి కలిసి ఉంటే హాయి హాయి. థ్యాంక్ యూ. Professor in charge ma'am and my teachers and students, a very good morning. What is special today? Guru Purnima. So today I am going to say a few words about Guru Purnima. The Guru means, the word comes from Sanskrit. So Guru means darkness. Ru means remover. A person who removes darkness or ignorance and brings light of knowledge. Guru Purnima means a full moon day. A good teacher like a burning candle. It consumes itself and brings light of knowledge. Thank you. Attention, today's birthday celebrated by first class boys. ఉపాధ్యాయులకు అలాగే విద్యార్థులందరికీ శుభోదయం. ఈరోజు గురు పూర్ణిమ. ఇందాక మనం ప్రేయర్లో చెప్పుకున్నాం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని మనం చెప్పుకున్నాం. సో అంటే తల్లిదండ్రుల తర్వాత
మరొక స్థానం ఎవరికి ఇచ్చాము? గురువుకి ఇచ్చాము అనమాట. అంటే మూడవ స్థానం, తల్లి ఫస్ట్, తర్వాత తండ్రి, తర్వాత గురువు అనేటువంటి స్థానాన్ని, మూడవ స్థానాన్ని గురువుకి ఇవ్వడం జరిగింది. సో గురువులందరూ గర్వకారణంగా చెప్పుకునేటువంటి రోజే ఈ గురు పూర్ణిమ. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఎందుకంటే వ్యాస భగవానుడు జన్మించినటువంటి రోజు కాబట్టి దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారనమాట. అంటే ఈ గురు పూర్ణిమ అనేది ఎప్పుడు వస్తుందయ్యా అంటే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్షం పౌర్ణమి రోజు ఈ గురు పూర్ణిమ అనేది జరుపుకుంటూ ఉంటాం. ఈ రోజు మనం వ్యాస భగవానుడి యొక్క పుట్టినరోజుగా జరుపుకుంటూ ఉంటాం అన్నమాట. గురువు అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించేటువంటి వాడే గురువు. అంటే అజ్ఞానం అనేటువంటి చీకటిలను పారదోలుతూ వెలుగు అనేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడే గురువు. అటువంటి గురువు స్థానంలో ఇక్కడ వ్యాస భగవాను గురించి మనం ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు ఒకే వేదంగా, అంటే ఏకవేదంగా ఉన్నటువంటి ఈ యొక్క వేదాన్ని 4 వేదాలుగా విభజించినటువంటి గనుడు వ్యాస భగవానుడు. అందుకే ఆయన్ని వేదవ్యాసుడు అని కూడా అంటారన్నమాట. సో 4 వేదాలు మనకు తెలుసు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఇలా 4 వేదాలుగా విభజించి వేద విభజన చేశాడు కాబట్టి వేదవ్యాసుడు అని కూడా ఆయనకి ప్రతీతి అన్నమాట. అంతేకాకుండా మహాభారతాన్ని సంస్కృత భాషలో 18 పర్వాలుగా రచించి తెలుగు సాహిత్యంలో ఎల్లలేనటువంటి కృషి చేసి సంస్కృతంలో కూడా అద్భుతమైనటువంటి కృషి చేసి సరిపినటువంటి గొప్ప గురువుగా, గురుస్థానంలో మనం అందరూ కూడా అతన్ని గౌరవిస్తూ జరుపుకునేటువంటి పండుగలాగా జరుపుకోవచ్చు. అంతేకాకుండా గురు పూర్ణిమ రోజు మనకి జ్ఞానాన్ని పంచుతున్నటువంటి, అలాగే విద్య అనేటువంటి వెలుగును ప్రసాదిస్తున్నటువంటి ఈ యొక్క గురువులకు మనమందరం కూడా నమస్కరించాలి. అలాగే గురువులకు పూజ చేసుకునేటువంటి రోజుగా కూడా, పర్వదినంగా కూడా జరుపుకోవచ్చు. సో అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ యొక్క గురు పూర్ణిమని అందరూ కూడా చాలా శ్రద్ధాశక్తులతో మీకు విద్యను నేర్పుతున్నటువంటి గురువులకు థ్యాంక్స్ చెప్తూ ముగిస్తాం. ఓకే, సో ఈరోజు క్లాస్కి వచ్చినటువంటి గురువుల్ని మీరు థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి తెలిసినటువంటి జ్ఞానాన్ని మీకు పంచుతూ మిమ్మల్ని జ్ఞానోన్ముఖులను చేస్తూ ఉన్నటువంటి గురువుల్ని మీరు గౌరవించాలన్నమాట. ఓకే ఓకే ఓకే. Today's birthday celebrated by first class Moria. Let us